ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి వివో X300 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిది ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ న్యూస్లో మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బై వివో X300 కో ఇంజనీర్డ్ బై జాయిస్ అని ఉంది. సో వివో వాళ్ళైతే నేను ముందే చెప్తా బై వీళ్ళది జాయిస్ వాళ్ళ కొలాబరేషన్ చాలా బాగుంటుంది. కెమెరా పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈవెన్ కెమెరా కట్అవుట్ బాగుంటుంది. హైలైట్ చూసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంది దీనికి అంటే మాత్రం 200 మెగా పిక్సెల్ జాయిస్ వాళ్ళ మెయిన్ కెమెరా 200 మెగా అల్ట్రా పోర్ట్రేట్ 23mm లెన్స్తో పాటు కూడా వస్తుంది. కొత్త ఆరిజిన్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ ఉంది. 60-40 mAh బ్యాటరీ వస్తుంది. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ ఉంది. 40% వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. కాంపాక్ట్ ఫ్లాష్ డిజైన్తో పాటు వస్తుంది. జెమినీ ఫీచర్స్ అన్ని కూడా వస్తాయి. ఇక్కడ లుక్ కూడా చూసుకోవచ్చు. ఇది సబ్మిట్ రెడ్ కలరు అండ్ ఇది వచ్చేసరికి అయితే ఎలైట్ బ్లాక్ కలరు. నెక్స్ట్ చూసుకుంటే మిస్ట్ బ్లూ కలర్ 3 కలర్ ఆప్షన్స్లో కూడా బాగానే ఉంది బై. లుక్ వైజ్ ఫీల్ వైజ్ అయితే బాగానే ఉంది. తక్కువ వెయిట్తో పాటు కూడా వస్తుంది. 180 grams వెయిట్. ఇలా నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇన్ కేస్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటారు ప్రైస్ ఎంత అంటే వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 76,000 ఉంది. ఇది 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్. మీకు 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 82,000 ఉంది. అండ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వచ్చేసి 86,000 ఉంది. ఇక్కడ డౌట్స్ ఉన్నాయి. కొనుక్కోవాలి వద్దనుకుంటున్నారు అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా మీకు ఇదే ప్రైస్ ట్రాక్తో పాటు కూడా వస్తుంది. సో అడిషనల్గా ఏంటంటే ప్రొటెక్షన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి అయితే ఇక్కడ పెట్టారు 150 రూపీస్ ఏమో. గార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేస్తే తగ్గితే మీకు ఇంకా తక్కువ డిస్కౌంట్ వస్తుంది. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన హైయర్ వేరియంట్ 16GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ 86,000కి. సో బేస్ వేరియంట్ తీసుకోవచ్చు 82,000కి అనేసి అయితే అంటాను. సారీ బేస్ వేరియంట్ 76,000కి. అంటే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. నా ఒపీనియన్లో ఒకటే మాట చెప్తాను, స్మార్ట్ ఫోన్ బాగుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రీమియం స్మార్ట్ ఫోను. బెస్ట్ ఏంది అంటే ఇట్లా ఒకటే అడ్వైస్ బై. దీంట్లో బెస్ట్ అయితే ఏం లేదు. మీ దగ్గర 70,000 80,000 దాకా బడ్జెట్ ఉంది అంటే ఇట్లా తీసుకోండి. మోస్ట్లీ ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ ప్రిఫర్ చేస్తాను నేను. కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినాక తీసుకోవాల్సి ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే వన్+, వాళ్ళు ఉంచారు. OnePlus 15 ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ అనమాట 73,000కి ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం iQOO 15. సో ఇది కూడా 73,000కి వస్తుంది. బేస్ వేరియంట్ బాగానే ఉంది. కొంచెం గేమింగ్ సెంట్రిక్ లాగా గేమింగ్ ఆడే వాళ్ళకి జర బాగానే ఉంటుంది. 2K డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వాళ్ళ Galaxy Z Fold 5G ఉంది. ఒకవేళ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇట్లా బేస్ వేరియంట్ ఇది 74,000కి అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి. యాపిల్ వాళ్ళ iPhone 17 ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు అయితే లేదు బై. ఒకవేళ ఇట్లా ఆఫ్లైన్లో ట్రై చేయండి. మీకు 80 దాకా రావచ్చు. ఒకసారి ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఆ స్మార్ట్ ఫోన్ కంటే ఈ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పోది Find X9 75,000కి ఉంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇది కొంచెం చాలామందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏంటంటే గూగుల్ వాళ్ళది పిక్సెల్ ఫోన్ అనమాట. సో కొంతమంది తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ ఉంది. 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ 80,000కి వస్తుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. సో ఈ లిస్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో గట్టిగా కాకపోయినా డీసెంట్, ఒక 5,000 ఎక్కువ తక్కువలా డీసెంట్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే బ్యాటరీ కాడ కానీ కొన్ని ఫీచర్స్ కానీ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అంటే అక్కడ కాన్ఫిగరేషన్ డిఫరెన్షియేట్ ఉంటుంది కాబట్టి ఒక డీసెంట్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు వివో వాళ్ళ X300 స్మార్ట్ ఫోన్కి. నా ఒపీనియన్లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది. పెద్ద బ్యాటరీ వస్తుంది. మోస్ట్లీ తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. లేదంటే ఇట్లా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసాను. ఫైనల్గా మీరు ఏమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేసుకోవచ్చు. ఏమైనా కంపారిజన్ వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 2-3 డేస్లో చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.